ఆ రోజు ప్రకాష్ని ఎవరో ఇంటర్వ్యూకి పంపిస్తానని ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ చెప్పాడు. త్వరగా తయారై ఆఫీస్కి వచ్చాడు. టైపిస్టులు వచ్చి లెటర్లు టైప్ చేసి చేతికిచ్చేసరికి 11 దాటింది. సెక్రటరియేట్లో 4 టెంపరరీ క్లర్క్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దానికి 28 మంది పేర్లను పంపాడు ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు. సెక్రటేరియట్ చేరుకునేసరికి 12 దాటింది. అక్కడ సెక్షన్ ఆఫీసరు లెటరు అది చూసి ఇప్పుడు లంచ్ టైం కావస్తుంది, 2 తర్వాత అసిస్టెంట్ సెక్రటరీ ఇంటర్వ్యూ తీసుకుంటారు, తర్వాత రమ్మని చెప్పాడు. ప్రకాష్ మరి ఇద్దరూ కలిసి బయటికి వచ్చి లాన్లో కూర్చున్నారు. కొంతమంది తనకు తెలిసిన వారి ద్వారా ఉద్యోగం వచ్చేటట్లు ప్రయత్నం చేస్తున్నారు. మరి కొంతమంది ఇంతకుముందే అక్కడ టెంపరీగా 2-3 నెలలు పనిచేసి ఉండటం వలన తమనే ఈసారి తీసుకుంటారని నమ్మకంతో ఉన్నారు. తెలిసిన వారిని పరామర్శించి రావటానికి వారు సెక్షన్లు తిరుగుతున్నారు. ఇవన్నీ చూసి తనకు ఉద్యోగం రాదని నిర్ణయం చేసుకున్నాడు ప్రకాష్. 2 కాగానే అందరూ సెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు. అతను సీట్లో లేడు. ఎక్కడో టిఫిన్ చేసి స్నేహితులతో కబుర్లాడి 2:30కు వచ్చాడు. లెటరు ఫైలు తీసుకువెళ్ళి సెక్రటరీతో మాట్లాడి 3 గంటలకు ఇంటర్వ్యూ మొదలుపెట్టాడు. మొదటి పేరు ఉన్నతను లోపలికి వెళ్ళాడు. 10 నిమిషాల్లో గదిలో నుంచి బయటికి వచ్చాడు. అందరిని చూసి ఒకసారి నవ్వి ఇంటర్వ్యూ బాగానే చేశానని చెప్పి ముందుకు సాగాడు. రెండవ అతను గదిలోకి వెళ్ళాడు. ప్రకాష్ది 3వ పేరు. అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది. సెక్రటరీ ఏమేమి ప్రశ్నలు వేస్తాడో ఏమో, తను జవాబు చెప్పగలుగుతాడో లేదో, ఏవేవో ప్రశ్నలు, దానికి సంబంధం లేని సమాధానాలు మనసులో మెదలసాగాయి. 10 నిమిషాలు 10 యుగాలుగా గడిచిపోయినాయి. ఫ్యూన్ వచ్చి సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని పిలిచాడు ప్రకాష్ని. గదిలోనికి వెళ్ళి ఆఫీసర్కి నమస్కారం చేశాడు. ప్లీజ్ కమ్, టేక్ యువర్ సీట్ ఆహ్వానించాడు ఆఫీసరు. థ్యాంక్ యూ అని సీట్లో కూలబడ్డాడు ప్రకాష్. మీరు ఎంఎస్సీ చదివారు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, ఈ ఉద్యోగం ఎందుకు చేయదలుచుకున్నారు? అది సెక్రటరీ మొదటి ప్రశ్న. గట్టి ప్రశ్న. ఎంప్లాయ్మెంట్ స్థితి మీకు తెలియనిది కాదు. 3 నెలలుగా నేను ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాను. ఒక ఇంటర్వ్యూ కూడా రాలేదు. నా కుటుంబ పరిస్థితులలో నాకు ఉద్యోగం ఎంతైనా అవసరం అని వివరంగా చెప్పాడు. పోనీ ఏదైనా రీసెర్చ్ స్కాలర్షిప్కి ప్రయత్నం చేయలేకపోయారా? చేయవచ్చు, కానీ దానితో వెంటనే ఫలితం లభించదు. ఈ ఏడు రీసెర్చ్కి రిజిస్టర్ చేయించుకుంటే వచ్చే సంవత్సరమే ఏదైనా స్కాలర్షిప్ వచ్చేది. 1 సంవత్సరం ఎటువంటి ఆర్థిక సాయము లేకుండా రీసెర్చ్ చేయాలంటే నా పరిస్థితిలో వీలు పడదు. ఐసి, నీకు ఈ ఉద్యోగం ఒక షరతు మీద ఇస్తాను. నీవు నీ సబ్జెక్టులో మంచి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయాలి. నీ విద్యార్హతలు ఇక్కడ వృధా చేయకూడదు. అలాగే సార్ అని వెంటనే సమాధానం తెలియపరిచాడు ప్రకాష్. యూ కెన్ గో అని సెక్రటరీ అనగానే నమస్కారం చేసి బయటికి వచ్చాడు ప్రకాష్. అతనికి గాలిలో తేలిపోతున్నట్లనిపించింది. చిన్నదైనా మొత్తానికి ఉద్యోగం అంటూ వచ్చింది. కొంత డబ్బు చేతికి వస్తుంది. ఇంకో గంట తర్వాత సెక్షన్ ఆఫీసరు బయటికి వచ్చి సెలెక్ట్ అయిన వారి పేర్లను చదివాడు. ప్రకాష్ది మొదటి పేరు. తర్వాత రోజు వచ్చి పనిలో చేరమని చెప్పాడు సెక్షన్ ఆఫీసరు. ప్రకాష్ బస్ స్టాండ్కి వచ్చాడు. చాలామంది ఉన్నారు అక్కడ. బస్సు రాగానే అతను తొందరగా ఎక్కాడు. కానీ సగం మంది కింద ఉండగానే కండక్టరు బెల్లు కొట్టాడు. నడి వయస్కులు, అందులో చేతిలో టిఫినో లేదా ఫైలో పెట్టుకుని ఉండటం వలన చాలామంది ఎక్కలేకపోయారు. బస్సు కదలగానే కండక్టర్ని, కార్పొరేషన్ని, ప్రభుత్వాన్ని దుయ్యపట్టారు. తన సీటు దగ్గరికి కరెక్ట్గా 10కి వచ్చాడు. కుర్చీలు, టేబుల్స్ తుడుస్తున్న ఒక ప్యూన్ తప్ప మిగతా వారెవరూ రాలేదు. 10 తర్వాత ఒక్కొక్కరు రాసాగారు. 10:30కు సెక్షన్ ఆఫీసర్ వచ్చాడు. అంతకుముందే అందరూ వచ్చి ఉండటం వలన హాజరు వేసి రిజిస్టర్ను అసిస్టెంట్ సెక్రటరీ దగ్గరికి పంపించాడు. ప్రకాష్ పేరు, ఊరు అడిగి క్వాలిఫికేషన్ అడిగాడు సెక్షన్ ఆఫీసరు. ఎంఎస్సీ అని చెప్పగానే అతను ఆశ్చర్యపోయాడు. ఆ సెక్షన్లో మిగతా క్లర్కులు ఇంట్రెస్ట్తో చూశారు. అందులో 2 గ్రాడ్యుయేట్లు, 4 మెట్రికులేట్లు ఉన్నారు. సెక్షన్ ఆఫీసరు ఎల్ఎల్బి పాస్ అయ్యాడు. ఇన్ని రోజులు తనకు మించిన విద్యార్హతలు ఎవరికీ లేవని గర్వపడేవాడు. ఈరోజు ఇరకాటంలో పడ్డాడు. క్లాసు రాలేదా అని అనుమానంతో అడిగాడు. కాదు, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అని చెప్పగానే ఆ సెక్షన్లో వారు ఇంకా ఆశ్చర్యంతో మునిగిపోయారు. స్కూల్ ఫైనల్తో, డిగ్రీలతో తాము ఉద్యోగాల్లో చేరటం ఎంతైనా మంచిదయింది అనుకున్నారు గుమస్తాలు. ఉన్నత విద్యలు అని చదువుతూ కూర్చుంటే ఇలాగే ఉద్యోగాలు లేక తిరగవలసి వచ్చేది అనుకుని
ప్రకాష్కి సానుభూతి తెలపసాగారు. కాలవలయంలో 2 నెలలు గడిచాయి. ఒకరోజు ప్రకాష్ వసంత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మగారిని చూద్దామని. ఆ ఇంట్లో ఎవరో ఉంటే వాకబు చేశారు. వనజకు ఉద్యోగం వచ్చి కర్నూలు బ్రాంచీలో పోస్టింగు జరిగిందట. 2 సంవత్సరాలు ఎందుకని ఇక్కడ ఉన్న ఇల్లుని కిరాయికి ఇచ్చి శాంతమ్మ పిల్లలని తీసుకుని కర్నూలుకి వెళ్ళిపోయింది. వారి అడ్రస్ తెలుసా? ప్రశ్నించాడు ప్రకాష్. లోనికి వెళ్ళి ఆ వ్యక్తి ఒక చీటీపై అడ్రస్ వ్రాసుకుని తెచ్చి ఇచ్చాడు. ప్రకాష్ ధన్యవాదాలు తెలిపి బయలుదేరాడు. తన దగ్గర ఉన్న 200 మనీ ఆర్డర్ చేద్దామనుకున్నాడు. కానీ శాంతమ్మ గారు తీసుకోవటానికి ఒప్పుకుంటారో లేదో. వనజ కస్సుమని తిప్పి పంపివేస్తే బాగున్నను. ఇంకా కొంత డబ్బుని కూడబెట్టి తను స్వయంగా వెళ్ళి ఇస్తే మంచిదని ఆలోచించుకుని ఇంటికి బయలుదేరాడు. ఆఫీసుకి వెళ్ళి రావటంతో ప్రకాష్ శారద విషయం అసలు మర్చిపోయాడు. 2 ఉత్తరాలు వచ్చాయి ఆమె వద్ద నుంచి. కానీ వాటికి జవాబు కూడా వ్రాయలేదు. గొప్ప అంతస్తు గల ఆమెతో స్నేహం కూడా తనకు పనికిరాదని నిర్ణయం చేసుకున్నాడు. ప్రకాష్ భోజనం చేస్తుండగా విమలమ్మ నెమ్మదిగా చెప్పింది. ఈరోజు మధ్యాహ్నం శారద వచ్చిందిరా. ఆమె నీ కొరకు 6 వరకు ఉండి వెళ్ళింది. చాలా మంచి అమ్మాయిలా ఉంది. చాలా మంచిది. గొప్ప ఇంటి వాళ్ళ అమ్మాయి ప్రకాష్ అన్నాడు. గొప్పింటి అమ్మాయి అయితే మటుకు స్నేహం చేయకూడదా? ఆమె 2 ఉత్తరాలు వ్రాసిందట. దానికి జవాబు ఎందుకు వ్రాయలేదు అని విమలమ్మ ఎదురు ప్రశ్న వేసింది. శారద విమలమ్మని బాగా ప్రసన్నం చేసుకుందని తెలిసిపోయింది ప్రకాష్కి. ఆ రోజు శారద తనకి 100 రూపాయలు కట్నంగా చదివించమని ఇచ్చినప్పుడు తన అంతస్తేమిటో తెలిసిపోయింది. స్నేహితుని పెళ్లికి ఒక మంచి కానుక ఇవ్వలేని తను ఎందుకు పనికి వస్తాడు? శారద మీద అనవసరంగా ఆశలు పెంచుకుని ఎందుకు బాధపడాలి? ఇప్పటికీ వసంతుని ఇంకా మరువలేకపోతున్నాడు. ఆమె తనని మనసారా ప్రేమించింది. తన కొరకే అసువులు కోల్పోయింది. ఆమె కుటుంబానికి కావలసినంత సాయం చేయనిదే తన గురించి ఏమీ ఆలోచించలేదు. ఈ సందర్భంలో శారదకు ఎటువంటి ఆశలు అతను కలిగించదలుచుకోలేదు. నీకు లోకం తీరు తెలియదమ్మా. అంతస్తు అనేది కంచుకోట లాంటిది. నీతో దాచటం ఎందుకు? అనవసరంగా ఆశలు పెంచుకుని అటు శారద బాధపడటం, ఇటు నేను కుమిలిపోవటం ఎందుకు? అందుకొరకే నేను దూరంగా ఉంటున్నాను. ఈసారి ఆమె వస్తే మన ఇంటికి రావటానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పమ్మా అని కోరాడు. ఏమో బాబు, నీ బాధ నాకు అర్థం కాదు. వసంతును నేను ఎన్నడూ చూడలేదు. కానీ శారదను ఆమె అమాయక ముఖాన్ని చూచి కటువుగా మాట్లాడలేను. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది అని విమలమ్మ లేచి వెళ్ళిపోయింది. ప్రకాష్ చాలాసేపు ఆలోచించాడు. శారదకు తను అన్యాయం చేస్తున్నాడా అని. అటువంటిది ఏమీ కనిపించలేదు. అతను శారదను ఎన్నడూ ప్రేమించలేదు. ఆమె కొరకు అతని మనసు ఎప్పుడూ తహతహలాడలేదు. ఆమెని చూడకుండా, చివరికి ఆలోచించకుండా కొన్ని నెలలుగా గడుపుతున్నాడు. కానీ వసంత విషయంలో వేరుగా ఉండేది. ఆమె కనిపించని రోజు ఏదో వెలితిగా ఉండేది. కనిపించగానే మనసు పొంగిపోయేది. గుండె వేగంగా కొట్టుకునేది. ఆమెతో మాట్లాడితే ఏదో తృప్తితో మనసు నిండిపోయేది. వసంత చనిపోయి 6 నెలలు దాటినా ఇప్పటికీ ఆమె రూపం అతనికి కళ్ళకు కట్టినట్లుగా ఉంటుంది. ఆమెను తలుచుకోగానే అతనికి ఒక విధమైన తృప్తి కలుగుతుంది. శారద అతనికి దగ్గరలో ఉన్నప్పుడు ఏదో కలవరం బయలుదేరింది. మాటలు అతని వశంలో ఉండవు. ఇది కేవలం ఆమె సౌందర్యం వలన కావచ్చు, లేదా తన మారుమూలల్లో దాగిన కామరూపమైనా కావచ్చు. ఏమైనా శారదను తను ప్రేమించటం లేదని తేల్చుకున్నాడు. ఒకవేళ శారద తనని ప్రేమిస్తుందేమో. అలా జరగటానికి వీలు లేదు. తనలో ఏముందని? అందమా? తనకంటే అందగాలను ఎంతమందిని చూడలేదు. డబ్బులో ఆస్తిలో తను ఆమెకు ఏ విధంగా పనికిరాడు. ఇంకేమి చూసి ప్రేమిస్తుంది? బహుశా తనని ఒక స్నేహితుడిగా చూస్తుందేమో. అయి ఉండవచ్చు. శారద మనసు విచ్చిన మల్లెపువ్వు లాంటిది. అందరితో కలిసిమెలిసి ఆనందంగా ఉండాలని ఆమె కోరిక అయి ఉంటుంది. చనిపోయిన తన స్నేహితురాలు వసంత ప్రియుడు కాబట్టి చనువుగా ఉండి ఉండవచ్చు. ఇంతకంటే వేరే కారణాలు అతనికి కనిపించలేదు. ఎంత ఆలోచించినా తన లక్ష్యం పూర్తయ్యే వరకు తన మార్గం వదలకూడదని మనస్సులో నిర్ణయించుకున్నాడు. ఇంకేదైనా పెద్ద ఉద్యోగం వస్తే బాగుండును అని మనసులో కోరుకున్నాడు.